ఓకే ఓకే సార్. ఓకేలే కూడా సంపద సృష్టి మామూలుగా పడేసే వాళ్ళు దానివల్ల మళ్ళీ షాప్ సిబ్బందికి మరియు ప్రజలందరికీ నా మనపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా ఈ స్వచ్ఛరథం ఎంత అనేది కూడా డిస్ప్లే చేసినాం. దానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికంటే నేను అత్యంత సంతోషపడుతున్నా. ఇక్కడ కారణం ఏమందంటే 1989 నుంచి 94 మధ్యలో ఈ భూమిని స్వర్గీయ పాండ్యం ఎర్రమరెడ్డి గారి భూమి కొని ఇక్కడ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం ఇల్లు. అప్పుడు యానాదులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ యానాది కాలనీ పేరుతో నామకరణం జరుగుతుంది. అదే పేరే కంటిన్యూగా వస్తూ ఉంది. కాబట్టి నేను ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల గతంలో ఒక 20 గ్రామాలలో కొత్త కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అమృతానగర్ ఉంది, పెద్ద ఒక 7,000 ఓట్లు ఉన్నాయి, పెద్ద టౌన్షిప్ మాదిరి ఉంది. అదే కాదు ఇక కొత్తపేట ఉంది, గోపురం ఉంది. ప్రతి గ్రామంలోనూ ఒక కాలనీ కట్టినా. ఆ కాలనీకి అన్ని ప్రభుత్వం ఇల్లు ఇచ్చినాం. అన్ని ఇండ్లు ఇచ్చినందుకు ఎవరు గతంలో ఇచ్చిన ఎవరు చేయనంత అభివృద్ధి చేసినారని నేను మనసులో బాగా సంతోషపడుతుంటా. అప్పుడప్పుడు కూడా అత్యంత సౌకర్యవంతంగా ఉంది ఈ యానాది కాలనీ. కాబట్టి ఇంత మంచి కాలనీలు నా ద్వారా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇంత అభివృద్ధి చెందిందనే దానికి నేను చాలా సంతోషపడుతుంటా అప్పుడప్పుడు కూడా. ఇంతకంటే ఏం కావాలా నాకు? ఇన్ని మంచి పనులు చేసినామనేది ఒకటే పెద్ద ఆత్మసంతృప్తి. రథం కార్యక్రమం అనేది ఒకటి పెట్టినారు. మనం ఎన్ని ఏం చెప్పినా కూడా ఎంత నాగరికత వైపు మనం పోతా ఉండబడినా, మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉండబడినప్పటికీ కూడా మనకందరికీ ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక ప్లాస్టిక్ ఏదో పనికిరాని పేపర్ ఉంటే రోడ్లు వేస్తూ ఉంటాం. ఎంత అభివృద్ధి చెందిన ప్రాంతాలు కూడా ప్రొద్దుటూరులో కూడా ఈ రోజుకు పెద్ద ఒక 100 ఏళ్ల నుంచి ఉండబడిన వీధుల్లో కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ పేపర్ ఏదో చెత్త చెదారము రోడ్ల మీద వేయడం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ప్లాస్టిక్ వ్యర్థానికి మరి ప్లాస్టిక్ బాటిల్, నీళ్ళ బాటిల్ కానీ, పాల ప్యాకెట్లు, ప్యాకింగ్ కవర్లు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం ప్లాస్టిక్లోనే తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడైతే కొంతగా ఏమవుతుందంటే ప్లాస్టిక్ ఎంత ప్రభుత్వం నిరోధించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దొంగచాటుగా ప్రభుత్వం మన పొద్దుటూళ్ళు అమ్ముతున్నారు. అమ్మే దాంట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే కాఫీ, టీ కూడా దాంట్లో తీసుకొని వచ్చి తాగుతున్నారు. ఎంత విషతుల్యం అంటే అది తాగడం అనేది అంత
మనము తాగిన దాని వల్ల వ్యాధులను సొంతంగా కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది. అటువంటి ప్లాస్టిక్ను లేకుండా చేయాలని ప్రభుత్వం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ కొంత బ్లాక్ మార్కెట్ వాళ్ళ అధికారులు, కొంతమంది లంచగొండ అధికారులు వాళ్ళను ప్రోత్సాహం ఇచ్చి ప్లాస్టిక్ అమ్ముతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఈ ప్లాస్టిక్ కొంత వ్యర్థంగా పారేసేదానికోసం కొంత మీ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు కొని మీకు డబ్బులు ఇస్తారు. ప్రొద్దుటూరులో చాలా ఉపయోగపడే దానికోసం ఇది పెట్టింది. మీరందరూ కూడా ఇంత నాగరికంగా మనము ఇల్లు కట్టుకొని మంచి రోడ్లు వేసుకొని బాగా అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకు ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి మనం పదంలో ప్రయాణించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకొని దానివల్ల లబ్ధి పొందాలి. ఇప్పుడు ఎక్కడ కూడా రోడ్డు లేదనే పరిస్థితి లేదు. ఇప్పుడు యానాది కాలనీ మీదకి పై ప్రాంతం నుంచి వచ్చి నీళ్లు పడుతూ ఉన్నాయి ఊరిలో. ఏమైనా కరెక్టేనా? ఆ నీళ్లు పడేదానికి ఇది ఎట్లుందంటే వాళ్ళు ఇట్లా ఉంది. మనం చిన్న చెట్టుపల్లె పుట్టిపాటికి పోతుంటే పొయ్యి కొద్ది ఎత్తుంది, ఇది తగ్గులో ఉంది. పొలాలలో నీళ్లు పెద్ద వర్షాలు పడినప్పుడంతా వచ్చి ఇక్కడ పెద్ద వర్షాలలో పడినప్పుడంతా నీళ్లు వచ్చి ఊరి మీదకి పడుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఆ పక్క అయితే ఒక డ్రైన్ తోయినారు, కాలువ తోయినారు. ఈ పక్క పైన నుంచి వచ్చి పడే నీళ్ళ కోసము ఒక వారం మడి ఒక డ్రైన్ చేసి పైన నుంచి వచ్చి పడకుండా ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అది వచ్చే వర్షాల కాలం నీకంతా తప్పకుండా తయారు చేసి ఊరి మీద నీళ్లు పడకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఒకటి కూడా నీళ్లు రోడ్డు మీద పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ₹1 కోటి యానాది కాలనీలో డ్రైన్ల కోసము పెట్టడం కూడా జరిగింది. అది త్వరలోనే మంజూరు అవుతుంది. మంజూరు అయిన వెంటనే కాలువలు పనులు చేపట్టి చేయడం కూడా జరుగుతుంది. ఈనాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఏమైతే చేయగలుగుతామో అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన అభిప్రాయాలన్నీ, చెప్పిన స్కీములన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఇంతకుముందు మీకు తెలుసు, చెత్త పన్ను వేసేవాళ్ళు గవర్నమెంట్ చెత్త పన్ను వేసినారు. చెత్త పన్ను వచ్చేసి ప్రతి ఇంటికి కూడా చెత్త పన్ను వసూలు చేయడము, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళైతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పంచాయతీ వాళ్ళైతే పంచాయతీ వాళ్ళు కూడా సేకరించేటువంటి సందర్భం అప్పట్లో ఉండింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్త పన్ను అనేటువంటిది ఆ పన్ను అనేది ఉండకూడదని చెప్పేసి చెత్త పన్ను బదులు ఈరోజు ఒక స్కీములు వచ్చేసి మీ ఇంట్లో ఏదైనా కూడా వ్యర్థ పదార్థాలు ఉన్నట్లయితే, వ్యర్థ అంశాలు ఉన్నట్లయితే, కుర్చీలు కానీ లేదా పాత టీవీలు కానీ డొప్పలు కానీ ఏదైనా ఉన్నట్లయితే అవి వృధా కాకూడదనేటువంటి ఒక అభిప్రాయంతో గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి దాన్ని ఒక స్కీమ్ను ఏర్పాటు చేసి స్వచ్ఛరథం అనేటువంటి ఒక స్కీమ్ను ఏర్పాటు చేసి ఒక వెహికల్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఏరియాకు కూడా స్వచ్ఛరథం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా మీ ఇంట్లో ఏమైనా వ్యర్థాలు ఉన్నట్లయితే మీ ఇంటి దగ్గరికి వాళ్ళు వస్తారు, బండి వస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలు వచ్చేసి ఏదైనా పనికిరాని వ్యర్థాలు ఉన్నట్లయితే వాడికి వేయండి, దానికి సరిపడా సరుకులు మీకు ఇస్తారు. అంతకుముందు చెత్త పన్ను వేసేటువంటి వాళ్ళు మీ ఇంటి దగ్గర వచ్చి చెత్తను సేకరించి మీ దగ్గర నెలకి పన్ను వేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ పన్ను వేయరు, దానికి సరిపడా వచ్చేసి వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కీములు వచ్చేసి మన పంచాయతీ ఏరియాలో ఈరోజు ఈ స్కీములు లాంచ్ చేయడం అనేటువంటిది నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం సచివాలయం వాళ్ళ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ రోజు వచ్చేది మీ దగ్గరకు తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు వాటిని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదొక మహత్తరమైన అవకాశం. గవర్నమెంట్ ప్రతి నెల సాసా ప్రోగ్రాం పెట్టి ప్రతి 3వ శనివారం రోజు స్వచ్ఛత గురించి చాలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఇంకా ఇంకొంచెం ముందడుగు వేసి స్వచ్ఛరథం అనేది మనం తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే మీరు మీ దగ్గర ఉండే చెత్తని మా బండికి ఇస్తే దాన్ని తూకం వేసేసుకొని ప్రతి దానికి ఇంత రేట్ అని చెప్పేసి అక్కడ రేట్ ఉంటుంది. ఇనుప వస్తువులకి ఎంత, తర్వాత అట్టపెట్టలకి ఎంత అని చెప్పేసి వాటికన్నింటికి మనం రేట్ ఫిక్స్ చేసి ఉంటాము. మీరు ఇచ్చిన దాన్ని తూకం వేసి మీకు ఎంత వస్తుందో దానికి సంబంధించిన సరుకులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ను క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మేరకు ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మండలానికి కూడా ఒక స్వచ్ఛరథాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి వినూత్నమైన ఆలోచనలు
ఒక చైతన్యం తీసుకురావాలా పబ్లిక్లో అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయనకే అటువంటి దార్శనికుడు మనకు ముఖ్యమంత్రిగా లభించడం మన అదృష్టం. ఈరోజు మీ ఇంట్లో ఉండే చెత్తను తీసుకొస్తే ప్రభుత్వం ఉచితంగా తీసుకుంటూ మీకు దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా చెల్లించేదానికి ఒక కొత్త కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఈ తేడాను ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఈ ఝాన్సీ నగర వాసులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించి మీరు కూడా ప్రభుత్వానికి సహకరించాలా. మీలో చైతన్యం వచ్చి మీరందరూ కూడా ఈ చెత్తను మనము ఆ స్వచ్ఛరథం వచ్చినప్పుడు చెత్తను తీసుకుపోయి ఇచ్చి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలనే అవగాహన, ఆలోచన, ముఖ్యంగా మహిళల్లో ఇంటి దగ్గర ఉండేది. ఈ రథం వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళే ఇంట్లో ఉంటారు, మిగతా వాళ్ళ పనులకు లేదా వాళ్ళ ఉద్యోగాల మీద పోయినప్పుడు మీరందరూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎట్లయితే కొత్త ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు తోడ్పాటును అందించి పబ్లిక్లో మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పి చైతన్యం కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ఝాన్సీ నగర్ను కూడా స్వచ్ఛ ఝాన్సీ నగర్గా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మంది మేధావులు ఆలోచన చేసి వీళ్ళలో ప్రజల్లో ఏ రకమైన భాగస్వామ్యం కల్పించాలా, దానిలో ప్రోత్సాహకంగా మీరు ఇంత చెత్త సేకరించండి, ఇన్ని ప్లాస్టిక్లు తీసుకుని వస్తే పిల్లలకు ఒక ప్రోత్సాహం కల్పించినట్లు మామూలు ప్రజలు మనం చేయాల్సిన పని మనం మర్చిపోయినాము. ప్రభుత్వం ఒక ప్రోత్సాహం కల్పించి మీరందరూ ఒక క్రమశిక్షణతో చేయండి, పర్యావరణాలను కాపాడండి, పరిసరాలను కాపాడండి, తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే దానికోసము ప్రోత్సాహకరంగా మనం ఎవరైతే ప్రజలు దీన్ని తీసుకొని వచ్చిస్తారో చిన్నపిల్లల నుండి ఒక ఉత్సాహం కలగడం కోసము ఈ పథకాలను ప్రవేశపెట్టింది, ఈ ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని పరిసరాలు స్వచ్ఛంగా ఉంచుకుంటారని. స్వచ్ఛారథము అనేది ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల పైన ఉంటుంది, పంచాయతీ సిబ్బంది పైన ఉంటుంది. ఎందుకంటే ఈ స్వచ్ఛారథం అనేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన, ఎందుకంటే అధికారుల పైన ఉంటుంది. ఖచ్చితంగా అధికారులు కూడా దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. గతంలో చూస్తున్న వైసీపీ పరిపాలనలో సైకో గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థని పెట్టేసి సర్వనాశనం చేశారు. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్టిన చెత్త పన్ను ఎత్తేసారు. అంటే ఇంట్లో చెత్త పైన కూడా పన్ను వేసిన వ్యక్తి ఎవరంటే సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే పరిపాలన మారిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెత్తను సేకరించి ఆ చెత్తను కూడా అవసరానికి ఉపయోగిస్తే మన ఎదురుగిస్తే మళ్ళా వస్తువులు మనం ఉపయోగించిన వస్తువులు ఇచ్చే బాధ్యత తీసుకొని ఈరోజు స్వచ్ఛారథం పేరుతో ప్రజలకు తీసుకుపోతున్న ప్రోగ్రామ్ కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదన్నీ అందరూ బాధ్యత తీసుకొని ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకు కూడా అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.